అంతా స్పీడ్ యుగం, మల్టీ టాస్కింగ్. పనులు ఎంత వేగంగా చేసుకుంటూ పోతే అంత మంచిది. నెమ్మదిగా చేస్తానంటే అస్సలు కుదరదు. అంత ఫాస్ట్. పనులు చక్క పెట్టుకోవడం వరకు ఓకే, కానీ ఫుడ్ విషయంలో వేగం అస్సలు పనికిరాదు. ఆహారాన్ని ఆదరబాదరగా మింగేయడం వల్ల అనేక రకాల రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అన్నం కానీ ఇంకేదైనా ఆహారాన్ని కానీ నెమ్మదిగా ప్రశాంతంగా బాగా నములుతూ తినడమే ఉత్తమం. ఆహారం నమిలే సమయంలో నోటిలో లాలాజలం ఉత్పన్నమవుతుంది. లాలాజలంతో కలిపి మింగడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. లేదంటే త్వరగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశము ఉంది. ఎందుకంటే గబగబా తినడం వల్ల ఎంత తింటున్నామనేది అంచనా ఉండదు. కడుపు నిండిన సంకేతాలను మెదడు అంత తొందరగా నమోదు చేయకపోవచ్చు. త్వరగా తినడం వల్ల తీసుకునే క్యాలరీస్ సంఖ్య బాగా పెరుగుతుంది. ముఖ్యంగా రైస్ వంటి అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలతో కలిపి ఉన్నప్పుడు కాలక్రమేణా బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. ఆహారం నమలకుండా అలా తొందరగా తినేయడంతో పాటు కొంతమంది వెంటనే నీళ్లు తాగుతూ ఉంటారు. ఇది కూడా అస్సలు మంచి పద్ధతి కాదు. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కొవ్వు పేరుకుపోతుంది. అందువల్ల ఆహారాన్ని నోటిలోనే మెత్తగా నమిలి ఆ తర్వాత మింగాలి. పూర్తిగా నమలకుండా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అజీర్తి, కడుపు ఉబ్బరంతో పాటు గట్ హార్మోన్ల పని నెమ్మదిస్తుంది. వేగంగా మింగడం వల్ల ఆహారంతో పాటు గాలిని ఎక్కువగా మింగే అవకాశం ఉంటుంది. దీంతో గ్యాస్ కూడా పేరుకుపోతుంది. ఉక్కిరి బిక్కిరయ్యే ప్రమాదం ఉంది. వేగంగా తినడం వల్ల తినే ఆహారం రుచిని కూడా పూర్తిగా ఆస్వాదించే అవకాశాన్ని కూడా కోల్పోతాం. అంతేకాదు, ఆత్రంగా భోజనం చేయడం వల్ల షుగర్ వచ్చే అవకాశం కూడా ఉంది. తొందరగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల చక్కెర నిల్వల స్థాయి పెరిగిపోతుంది. ఆహారంలోని గ్లూకోజ్ ఎక్కువ స్థాయిలో రక్తంలో కలిసిపోతుంది. దీంతో షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. వేగంగా తినేవారు మెటబాలిక్ సిండ్రోమ్ను కలిగి ఉంటారు. దీనివల్ల గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఇది 23% ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నమాట. భోజనం చేసే సమయంలో శుచిగా, అలాగే శాంతంగా వ్యవహరించాలని, ప్రశాంత చిత్తంతో ఉండాలని కూడా పెద్దలు చెప్పే మాట. చివరిగా, కూటి కోసమే కోటి విద్యలన్నట్లు కూర్చుని భోజనం చేయడానికి 20 నిమిషాలు కేటాయించడం కంటే ముఖ్యమైన పని ఏముంటుంది? ఒక పథకం ప్రకారం పనులు చేసుకుంటూ ప్రశాంతంగా కూర్చుని భోజనం చేసేందుకు సమయాన్ని కేటాయించుకోవాలి. అనవసరంగా సమయాన్ని వృధా చేసే పనుల్ని పక్కన పెట్టి శ్రద్ధగా రుచిని ఆస్వాదిస్తూ ఆహారం తీసుకోవాలి.